ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంతో తన కెరీర్లో క్లీన్ హిట్ను అందుకున్నాడు. టాక్ కాస్త ఎబవ్ యావరేజ్ రేంజ్లో వచ్చినప్పటికీ ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చడంతో ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను కంప్లీట్ చేసుకొని ఏకంగా 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి ఇప్పటికీ థియేటర్స్లో విజయవంతంగా ప్రదర్శింపమవుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ రన్ సంగతి కాసేపు పక్కన పెడితే సినిమా విడుదలకు ముందు అభిమానులు క్రియేట్ చేసిన యుఫోరియా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా యూత్ ఆడియన్స్ ఓజీ టీషర్ట్స్ వేసుకొని తిరిగేవారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ సుజిత్ ఒక కామిక్ బుక్ని రాశాడు. ఈ బుక్ని అభిమానుల చేతనే రివీల్ చేయించాడు. అందుకు వన్స్ మోర్ డాట్ ఏఐ వెబ్సైట్ వేదికగా మారింది. ఈ వెబ్సైట్లో బుక్ లాంచ్ అవ్వాలంటే 10 లక్షల మంది పవన్ కళ్యాణ్ అభిమానులు వెబ్సైట్ని ఓపెన్ చేసి అందులో క్రియేట్ చేయబడిన వీడియో గేమ్ని ఆడాలి. అన్ని రౌండ్స్ను పూర్తి చేసిన తర్వాత ఒక అభిమాని ఈ బుక్ లాంచ్ ఈవెంట్లో భాగమైనట్టు. అలా ఒక్కసారిగా 10 లక్షల మంది ఈ సైట్ని తెరిచి చూడడంతో గ్లోబల్ రికార్డు ఏర్పడింది. ప్రపంచంలో ఒక ఈవెంట్కి ఇంతమంది అభిమానులు భాగమై చరిత్ర సృష్టించడం ఇదే తొలిసారి అంటూ ఆ సైట్ యజమాన్యం చెప్పుకొచ్చింది. ఇక సినిమా విడుదల తర్వాత ఈ బుక్ని కొనుగోలు చేయడం కోసం అభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లో ఈ బుక్ని పెట్టిన నిమిషాల వ్యవధిలోనే స్టాక్ మొత్తం అయిపోయేలా చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ బుక్ పేరు ఓజీ ది ఫస్ట్ బ్లడ్. ఇది ఓజీ చిత్రానికి ప్రీక్వెల్ ఐడియా అని అనుకోవచ్చు. డైరెక్టర్ సుజిత్ కేవలం ఈ చిత్రం ఓజీతోనే ఆగిపోదు. ఈ సినిమాకు ప్రీక్వెల్తో పాటు సీక్వెల్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. వచ్చే ఏడాదిలో ఈ 2 సినిమాల షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సుజిత్. చూడాలి మరి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి పొలిటికల్ బిజీకి ఈ 2 సినిమాలు కార్యరూపం దాలుస్తాయా లేదా అనేది. ఓజీ చిత్రం ఎలా విజయవంతమైందో ఓజీ ప్రీక్వెల్ కూడా ఆ రేంజ్ కంటే ఎక్కువగానే ఉండబోతుందని ఆ సినిమాకు సంబంధించిన కామిక్ బుక్ని చదివితే అర్థమవుతుంది. ఈ ప్రీక్వెల్లో ఓజాస్ గంభీరా మరియు అతని తండ్రి నేపథ్యాన్ని చూపించబోతున్నాడు డైరెక్టర్ సుజిత్. ఓజాస్ గంభీర తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆర్మీకి హెడ్. అతనికి సుభాష్ చంద్రబోస్కి జపాన్లో ఉన్నప్పుడు ఎదురైన పరిస్థితులను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట సుజిత్. తన తండ్రి ఎలా చనిపోయాడు, అనాథగా మారిన ఓజాస్ గంభీర జపాన్లోని సమురాయ్ సమూహానికి లీడర్గా ఎలా ఎదిగాడు, మళ్ళీ అక్కడి నుండి ఇండియాకి తిరిగి రావడానికి కారణాలు ఏమిటి, కన్మయ్తో అతని పరిచయం ఎలా ఏర్పడింది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా ఓజీ ప్రీక్వెల్ ఉంటుందట. ఈ రేంజ్ స్టోరీతో తెరకెక్కిస్తే మాత్రం ఈసారి తెలుగు స్టేట్స్ మాత్రమే కాదు, ఇండియన్ బాక్సాఫీస్ మొత్తం షేక్ అవుతుందని అనుకోవచ్చు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా ప్రీమియర్ కలెక్షన్స్తో ఆల్ టైమ్ రికార్డు కొట్టింది. 22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా మొదటి రోజు ఊహించని కలెక్షన్లు వసూలు చేసింది. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది రికార్డుగా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. 154 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఓజీ మూవీ. ఈ సినిమా 172 కోట్ల బ్రేక్ ఈవెన్ దాటి 200 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో 100 కోట్ల షేర్, అదేవిధంగా 200 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. ఇప్పటి వరకు షేర్ కలెక్షన్లలో టాలీవుడ్లో 7వ స్థానంలో ఉండగా గ్రాస్ విషయంలో 11వ స్థానంలో నిలిచింది. ఇంకా విజయవంతంగా రన్ అవుతుంది. దీపావళి వరకు రన్ను కొనసాగించనుందని తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే 3 వారాలు కంప్లీట్ చేసుకుంది. ఈరోజు 4వ వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా 21 రోజుల్లో 355 కోట్ల గ్రాస్, అదేవిధంగా 202 కోట్ల 46 లక్షల షేర్ వసూలు చేసింది. మరి 22వ రోజు గురువారం ఎంత వసూలు చేయనుందో చూద్దాం.
గురువారం వర్కింగ్ డే కావున థియేటర్ ఆక్యుపెన్సీలు తక్కువగా నమోదయ్యాయి. బుధవారంతో పోలిస్తే మాత్రం పెరిగాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా గురువారం థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదు చేసింది. మార్నింగ్ 18%, మ్యాట్నీ 19%, ఫస్ట్ షో 21%, సెకండ్ షో కూడా 21% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే గురువారం 2 తెలుగు రాష్ట్రాల్లో 43 లక్షల షేర్, 75 లక్షల గ్రాస్, అదేవిధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు కలిపి 10 లక్షల షేర్, 15 లక్షల గ్రాస్, అదేవిధంగా ఓవర్సీస్లో ఈ సినిమా 15 లక్షల షేర్, 25 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. మొత్తం 22వ రోజు ఈ సినిమా 1,15,00,000 గ్రాస్, 68 లక్షల షేర్ వసూలు చేసినట్లవుతుంది. 22 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 356 కోట్ల గ్రాస్, 203 కోట్ల 14 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 31 కోట్ల 50 లక్షలు. లాంగ్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ ఇంకా వసూలు చేయనుందో చూద్దాం. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ కలెక్షన్లు చూస్తే ముందుగా చూస్తే నైజాంలో దిల్ రాజు 54 కోట్లకు కొనుగోలు చేసి 21 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 57 కోట్ల 12 లక్షల షేర్ వసూలు చేసింది. లాభాలు ఇక్కడ 3 కోట్ల 15 లక్షలు వచ్చాయి. అదేవిధంగా రాయలసీమలో ఈ సినిమాను నిర్మాత నాగవంశి 22 కోట్లకు కొనుగోలు చేయగా 21 రోజుల్లో ఇక్కడ ఈ సినిమాకు 19 కోట్ల 95 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 2 కోట్ల 5 లక్షల షేర్ వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికొస్తే ఉత్తరాంధ్రలో ఈ సినిమాను బయ్యర్స్ 20 కోట్లకు కొనుగోలు చేశారు. 21 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 19 కోట్ల 72 లక్షల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ ఇంకా 18 లక్షల షేర్ వసూలు వస్తే క్లీన్ హిట్గా మారుతుంది. ఇక తూర్పుగోదావరి విషయానికొస్తే ఈ సినిమాను ఇక్కడ 12 కోట్లకు కొనుగోలు చేస్తే 21 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 14 కోట్ల 45 లక్షల షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ 2 కోట్ల 45 లక్షల లాభాలు కూడా వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరిలో చూస్తే బయ్యర్స్ ఈ సినిమాను 9 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమా ఇక్కడ 21 రోజుల్లో 11 కోట్ల 10 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక్కడ ఈ సినిమాకు 2 కోట్ల 10 లక్షల లాభాలు కూడా వచ్చాయి. ఇక గుంటూరు జిల్లా విషయానికొస్తే గుంటూరులో 12.5 కోట్లకు కొనుగోలు చేశారు బయ్యర్స్. ఇక్కడ 21 రోజుల్లో ఈ సినిమాకు 13 కోట్ల 90 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ లాభాలు 1,90,00,000 వచ్చాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఈ సినిమాను 9 కోట్లకు కొనుగోలు చేస్తే 21 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 11 కోట్ల 70 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ ఈ సినిమాకు 2 కోట్ల 70 లక్షల లాభాలు కూడా వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లా విషయానికొస్తే నెల్లూరులో ఈ సినిమాను బయ్యర్స్ 6 కోట్లకు కొనుగోలు చేసి 21 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 6 కోట్ల 60 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ 60 లక్షల లాభాలు కూడా వచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా అన్ని ఏరియాలు కలిపి ఈ సినిమాను 10 కోట్లకు బయ్యర్స్ కొనుగోలు చేసే 21 రోజుల్లో ఈ సినిమాకు ఇక్కడ 18 కోట్ల 10 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. దాదాపు 8 కోట్ల 10 లక్షల లాభాలు కూడా వచ్చాయి. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాను 17 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేస్తే 21 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 41 కోట్ల 70 లక్షల షేర్ వసూళ్లు చేసింది. ఈ సినిమాకు ఇక్కడ 24 కోట్ల 20 లక్షల లాభాలు వచ్చాయి.